హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి గిరిగిదొండలో వీడియోకి అయితే వచ్చాము. వీడియో అయిపోయిన తర్వాత ఎద్దును పట్టుకొని వస్తా అంటే మాకు కనిపించింది కాబట్టి వాళ్ళ మాటల్లో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం, ఇంటర్వ్యూ అయితే చేయబోతాము. సో ఎద్దు ఎవరైనా మేపేది, సంవత్సరం మొత్తం మేపేది, ఈ విధంగా పలకెత్తుకోవచ్చి కొంచెం గర్వంగా ఉండడానికే. ఎద్దు తలదించుకునేలా చేయకపోతే ఎవరికైనా హ్యాపీయే కాబట్టి వాళ్ళ మాటలు ఇప్పుడు ఎట్లుంది ఫీలింగ్ మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు నవీన్ బ్రో. ఓకేనా, మీ ఊరునా? చదువుకోలపల్లి. ఫస్ట్ ఎద్దు పేరు ఏం పేరునా? కేఎన్ఎస్ అర్జున. కేఎన్ఎస్ అర్జున. ఓకేనా, మీరు ఎన్ని పళ్ళతో ఎవరి దగ్గర పట్టారు? ఇది 6 పళ్ళతో పట్టినాం బ్రో. ఇక్కడ అయిన గారి పళ్ళలో పెద్దేశ్వరి అనేసి ఉన్నారు, వాళ్ళ దగ్గర పట్టాం. మన సర్కిల్లోనే పట్టుకున్నాం. ఓకే బ్రో, మీరు పట్టినప్పటి నుంచి సుమారుగా ఎన్ని పండుగలు బ్రో? ఇది మూడో పండుగ ఈ సంవత్సరం పట్టింది. సో మూడు పండుగలను పలకీయకుండానే వచ్చింది బ్రో. సో మెయిన్ నేను ఇక్కడ పోతా ఉన్నప్పుడు రోడ్లో కనిపించారు. నా ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా మీరు పట్టిన ప్రైజ్ కి ఈ విధంగా పలకెత్తుకొని వస్తే మీకు ఫీలింగ్ ఎట్టుంది బ్రో? చాలా హ్యాపీ బ్రో. యాక్చువల్ గా ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి ఎద్దులు పిచ్చున్నా పట్టుకోలేనంత ఫీలింగ్ ఉండేది. ఇంటికాడ మేపుకోలేక, అంటే ఈ విధంగా ఆవులు ఎక్కువ ఉండడం వల్ల మేము మేపుకోలేకుండా ఉన్నాం. సో ఇక్కడ ఇప్పుడు మాకు సౌకర్యం బాగుంది కాబట్టి సో ఇక్కడ ఉందని పట్టుకున్నాం బ్రో. అందులో టాప్ లో ఉండేదే పట్టుకోవాలనుకున్నాం, అందుకనే దీన్ని పట్టుకున్నాం. సో కాబట్టి 6 పళ్ళ మీద మంచి హుషారుగా ఉండేది పట్టుకుని బాగా ఏది పోతుందని చూసుకొని దాన్ని పట్టుకున్నాం. ఓకే బ్రో, మీరు ఏదైతే మీరు అయితే ఎద్దును పట్టాలనుకున్నారో ఆ క్వాలిటీకి ఇది మ్యాచ్ అయిందా బ్రో? మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని పెట్టాను బ్రో. ఓకే, అనుకున్న క్వాలిటీలో ప్రతిదీ తలకాయ, అంటే ప్రతిదీ వస్తాయి, తలకాయ ఆడించుకుంటా ఇట్టా వస్తాయి. ఓకే, సో నాది తలకాయ చక్కగా పెట్టుకొని వస్తుంది, ఎక్కడ ఆడించదు. సో నాకు ఆ భయం లేదు కాబట్టి దీన్ని పెట్టిన. ఒకవేళ ఈ రోజు అయితే ఆడించినొచ్చేమో, ఎందుకంటే తమిళనాడు పలకట్టాం కాబట్టి. పలకట్టినప్పుడు నాకు ఆ బాధ లేదు బ్రో. తలకాయ ఎట్లా చక్కగా పెట్టుకుంటాం అట్లే ఉంటుంది. ఓకే బ్రో, మీరు 3 పండుగలు అన్నారు కదా, 3 పండుగల్లో మీకు బాగా పర్ఫార్మెన్స్ పరంగా నచ్చిన పండుగ అంటే ఏం చెప్తారా? చిన్నపోటు చేయను బ్రో. చిన్నపోటు. ఓకే, తమిళనాడు పలక అయితే కొత్తగా కట్టారా? అవును బ్రో, ఇదే ఫస్ట్. సో మీరు కట్టిన దానికి సాటిస్ఫై బ్రో. సో ఒక పలక్కి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది బ్రో? మన పలకలకి ఎంత అవుతుంది? తమిళనాడు సైడ్ పలకల టైప్ లో చేయాలంటే ఎంత అవుతుంది బ్రో? యాక్చువల్ గా మన పలక్కి అయితే అటు ఇటుకి ఒక 7,000-8,000 అవుతుంది బ్రో. ఎందుకంటే నేను ఒక పలక్కి ఈజీగా 500 నెమిలికలు అయితే వేస్తాను. 500 నెమిలికలు ఈజీగా వేస్తాను. ఎందుకంటే ఒక జెండాకి 35 నెమిలికలు వేస్తాను బ్రో. ఓకే, ఆ విధంగా 11 జెండాలు వేస్తాను. సో ఆల్మోస్ట్ దగ్గర నియర్ టు 500 అయితే ఈజీగా అవుతాయి. ఓకే, సో ఇది పలక అయితే ఇది యాక్చువల్ గా మనకి పురుషోత్తం ఇచ్చాడు బ్రో, చిన్నపోటు జన్ పురుషోత్తం. సో దీనికైతే నేనేం పెట్టలేదు బ్రో. ఓకే, సో అంటే మన టైప్ పండుగలు అది ఆ పలకలు అయితే 6-7 అయిపోతుంది. మన పలకలు అయితే 6-7 ఈజీగా అవుతుంది బ్రో. ఓకే బ్రో, మీరు ఏదైతే ఇంత ఖర్చు పెట్టి మీరు చదువుకునే ఏజ్ లాగా ఉన్నారు, మీకు ఎట్టొచ్చింది బ్రో ఈ పిచ్చి? యాక్చువల్లీ నేనే చదువుకోవట్లేదు బ్రో, నేను జాబ్ చేస్తున్నాను, ఐటీ ఎంప్లాయీ బెంగళూరు. సో ఓకే, సరే, ఐటీ జాబ్ పర్పస్ ఇంకా టెన్షన్లు ఉంటాయి, ఆ పర్పస్ లో ఉన్నా కూడా ఎందుకు ఆ విధంగా పిచ్చి ఎందుకు వచ్చింది బ్రో? నాకు ఇప్పుడు కాదు బ్రో, నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే స్కూలింగ్ అయితే స్టార్ట్ అయిందో సో ఆ ఏజ్ నుంచి నాకు ఆ ఫీలింగ్ ఉంది బ్రో. ఎందుకంటే నేను చిన్నపోటు జన్ మా పెద్దమ్మలు. సో నేను ప్రతి సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వెళ్తూ వస్తూ ఉండడం వల్ల వాళ్ళ ఊర్లో ఫెస్టివల్స్ చేస్తూ ఇట్లా ఉండేవాళ్ళు. సో అలా ఇంక్రీజ్ అయింది. సో చిన్నపోటు జన్ వల్ల పండగ అలవాటు అయింది బ్రో నాకు. ఓకే, మీరు ఐడియల్ పర్సన్ అయినప్పటికీ ఈ చుట్టుపక్కల చూస్తూ వస్తూ పండగల్లో మనకంటూ ఒక ఎద్దు ఉండకూడదు అన్నట్టు అవును బ్రో, ఒక రీసెంట్ గా పట్టారు. పట్టాలి అనుకున్నది బాగా మంచి పట్టాలి, పేరు పొందిన ఇద్దరు పట్టాలని అనుకున్నాము, కానీ చాలా ట్రై చేసాము, దొరకలేదు. ఇది ఎద్దుకు పట్టడానికి కారణం పురుషోత్తం రెడ్డి, చిన్నపోటు చేయను. ఆ ఎద్దుని పట్టుకోరా పేరు తీస్తుంది అని చెప్పడం ఈయనే. ఎద్దుని పట్టించింది వచ్చి కొమరగుంట జీవన్ రెడ్డి. ఎద్దు వచ్చింది అయితే ఆయన వల్లే. ఎద్దుని పట్టుకో, ఇదే పట్టుకో, ఇది పేరు తీస్తుంది, మనం అంతా ఒక స్థాయిలో ఉంటామంటే చిన్నపోటు జన్ పురుషోత్తం రెడ్డి. ఎద్దుని పట్టించింది మాత్రం జీవన్ రెడ్డి, కొమరగుంట జీవన్ రెడ్డి. ఖచ్చితంగా బ్రో, జీవన్ అన్న వ్యక్తి లేకుండా ఉంటే ఎద్దు అయితే మా ఇంటికి వచ్చినదో జీవన్ అన్న వల్లే మాకు ఎద్దు వచ్చింది. జీవన్ అన్న వల్ల ఈ రోజు ఈ పేరుంది. ఓకే, మీ చుట్టుపక్కల చిన్నపోటు ఇవంతా చూస్తూ పిచ్ అయితే వచ్చింది, మంచి ఎద్దు పట్టాలనుకున్నారు, పట్టినారు. మీరు పట్టిన ప్రైస్ కి అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ కదా? ఖచ్చితంగా బ్రో. ఓకే బ్రో, మీరు కొన్నప్పటి నుంచి అనుభవం పెద్దగా లేదంటున్నారు కాబట్టి మీరు సింగావులకు పెట్టే దానాలు పెడతారా, స్పెషల్ గా ఏమన్నా పెడతారా? ఏం పెట్టండి బ్రో. అయితే పండగ ముందు అయితే స్పెషల్ గా పెట్టాము, ఇప్పుడైతే నార్మల్ గానే పెడుతున్నాము. చంద్రగడ పండగ వేద్దామని అనుకునింది, బట్ ఈది బాగుంది దగ్గరూరు అనేసి వేద్దామని అన్ఎక్స్పెక్టెడ్ గా కట్టాము అంతే. సో అన్ఎక్స్పెక్టెడ్ కట్టినా కూడా మీరు హ్యాపీ? ఫుల్ హ్యాపీ బ్రో. ఓకే, నెక్స్ట్ మన ఎద్దుని ఏ పండుగలో చూడొచ్చునా? చంద్రగిరి బ్రో. చంద్రగిరి పక్క 22వ తేదీ, డౌటే లేదు. ఓకే, ఎద్దు గురించి ఏమన్నా 2 మాటలు ఇంకేమన్నా ప్రౌడ్ గా చెప్పాలంటే చెప్పండి. ప్రౌడ్ గా అంటే లేదు, ఎద్దుకలైనా మాకు ఎక్కడ కట్టినా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. మేము ఎక్కడ దూరం పోయినా వచ్చి పలక కట్టి వదులుతారు, అట్టంతా మాకంతా అదంతా. ఓకే, ఎద్దు మీద కొనుక్కొని వచ్చేసినా కూడా హెల్ప్ చేస్తారంటారు? హెల్ప్ చేస్తారు. 2 సార్లు పౌర్జన్లో కట్టినా వాళ్ళ ఇంటికి వెళ్ళింది, కాపు పిల్లలు కట్టినా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ ఉన్న ఎద్దును కడేసి పెట్టినా మీరు ఏం భయపడద్దండి అని కాల్ చేసి చెప్తారు. వాళ్ళ ఎద్దులాగే ఫీల్ అవుతారు.
అది సో గైస్ ఎవరైనా ఎంత ఖర్చు పెట్టినా కూడా సంవత్సరం మొత్తం మేపేది ఇలాంటి పండుగల కోసమే. ఇలాంటి పండుగల్లో పలకీకుండా తెస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఆ ఫీలింగ్ వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాము. ఇంకోటి నా ఫైనల్గా చెప్పాలంటే రాబోయే పండుగల్లో మన ఎద్దును దృష్టిలో పెట్టుకొని ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఆడియన్స్కి చెప్పడం అనేది ఏం లేదన్నా, కాకపోతే అల్లులో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు నేను చూశానన్నా, నా ఎద్దు ఒకరిని గుద్దడం వల్ల వాడు తిరగబడిపోయినాడు. ఓకే లేదు. సో అల్లులో జాగ్రత్తగా ఉండండి. పట్టడం అనేది ఒక ఆనందం ఖచ్చితంగా, అది ఇప్పటి నుంచి కాదు, మన తాతల ముత్తాతల కాలం నుంచి వస్తుంది. బట్ మనకేంటంటే మన సేఫ్టీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నమ్ముకుని మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, మన అమ్మ నాన్న ఇంతమంది ఉంటారు. సో మీ వల్ల అయితే పట్టండి, లేకపోతే ట్రై చేయండి అంతవరకే. పట్టడం అయితే కరెక్టే, కానీ జాగ్రత్త చూసుకొని పట్టడం అనేది ఆ బ్రో ఇంటెన్షన్. ఎందుకంటే ఈరోజు నీకు ఈ పలక వల్ల ఏం రాదన్నా, నేను ఇదే చెప్తున్నా. నేను 7,000 పెట్టి పలక పెట్టినా, నువ్వు పడిపోయిన తర్వాత దాన్ని ఏం చేయలేం కదా. సో నీకు దెబ్బలు తగిలినా ఏం చేయలేం కదా. ఎవడు కట్టాడు. సో నీకు ఒక బోన్ ఇరిగినా, లేకపోతే నీకు ఏదైనా ఇష్యూవే జరిగి ఇదైపోతే నీకంటూ నేను నమ్ముకున్న నీ ఫ్యామిలీ అనాథ అయిపోతుంది. సో నేను చెప్పడం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. నీ వల్ల అయితేనే పట్టండి, నీ వల్ల అయితేనే పట్టండి, సరేనా? మీ లైఫ్ అయితే రిస్క్ తీసుకోవద్దని నేను చెప్తున్నా. ఎద్దైతే అయిందే బ్రో. కేఎన్ఎస్ అనేది మా ఇంటి పేరు, ఎన్ఎస్ అనేది నాది, మా తమ్ముడి పేరు. అర్జున అనేది ఆయన పేరే. మీరు మాట్లాడతారా? అర్జున అనేది అయితే ఆయన పేరే బ్రో, అందుకని మా నాన్న పేరే పెట్టుకున్నాను. ఓకే ఎద్దుకైతే. ఓకే బ్రో, ఇప్పుడైతే ఈ 3 పండుగల తర్వాత మనకు ఆఫర్ వచ్చిన అమ్మే మూమెంట్ అయితే లేదు. అమ్మే విషయం అయితే ఏం లేదు. మన చేతిలో లేదు, మనకి ఎద్దుని పట్టించినాడు ఆయన పురుషోత్తమ రెడ్డి. ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆడ కట్టమన్నా కట్టడం, ఆయన ఏం చేయమంటే అది చేస్తాం. ఏ దానికి మనకి ఫుల్ సపోర్ట్. అది సో గైస్ విన్నారు కదా, అనుకోకుండా మేమైతే పండుగ అయిపోయిన తర్వాత వస్తున్నప్పుడు పలక చూసి అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో వాళ్ళ మాటలో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎవరిది చేయాలో కమెంట్ చేసేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.